సురేష్ సార్, యా సార్ పవర్కి అథారిటీకి డిఫరెన్స్ ఏంటి సార్? ఓకే, పవర్ అనేది యువర్ కెపాసిటీ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ డెసిషన్స్. అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే వాళ్ళ డెసిషన్ వాళ్ళ చేతిలో లేకుండా మీరు చెప్పినట్టుగా చేస్తున్నారంటే వాళ్ళ పైన మీకు పవర్ ఉన్నట్టు. సో పవర్ అనేది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. అంటే కొన్నిసార్లు వాళ్ళు ఇష్టపడే మీరు చెప్పింది ఫాలో అవ్వచ్చు, కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా సరే మీరు చెప్పింది ఫాలో అవ్వాల్సి రావచ్చు. రెండు సందర్భాల్లో కూడా ఆ వ్యక్తికి మీ పైన పవర్ ఉన్నట్లు. అయితే పవర్ అనేది లెజిటిమేట్, అంటే అది యాక్సెప్టబుల్ అయితే, అది రైటే, కరెక్టే, వాళ్ళు చెప్పింది నిజమే, మనం అలా ఫాలో అవ్వాలి అని మనం మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తే అప్పుడు దాన్ని అథారిటీ అంటాం. సో పవర్ ప్లస్ లెజిటిమసీ అంటే యాక్సెప్టెన్స్ ఈజ్ కాల్డ్ అథారిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక రౌడీ ఉన్నాడు, తన చేతిలో కత్తి ఉంది, నేను చెప్పింది వినకపోతే నరికేస్తా అన్నాడు. సో అప్పుడు నువ్వు చచ్చినట్టు వింటావు భయంతో. అక్కడ రౌడీకి పవర్ ఉందా అంటే ఉంది, అథారిటీ ఉందంటే లేదు. బికాజ్ యూ డోంట్ సీ ఇట్ యాజ్ లెజిటిమేట్, అది రైట్ఫుల్గా నువ్వు భావించవు. అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేదా ఒక పోలీస్ ఆఫీసర్ తన డ్యూటీ పరంగా మీకు ఏదైనా కమాండ్ చేస్తే మీరు వింటారు. ఎందుకు? బికాజ్ ఇట్ కమ్స్ విత్ లెజిటిమసీ. తను ఒక మెరిట్ బేస్డ్ ఎగ్జామ్ రాసి చట్ట ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగిస్తున్నాడు, దాన్ని మీరు రైట్ఫుల్గా భావిస్తున్నారు కాబట్టి వింటారు. సో అథారిటీ ఈజ్ లెజిటిమేట్ పవర్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.